హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సండే రొటీన్ అయినా మండే రొటీన్ అయినా ఏ రొటీన్ అయినా నాకు ఈ బెడ్రూమ్ క్లీనింగ్ ఎందుకు తప్పటం అంటే తప్పదు. మరి ఇంట్లో పాప ఉందంటే డైలీ క్లీన్ చేయాలి. వాళ్ళు పడుకునే బెడ్షీట్స్ అవి చాలా క్లీన్గా ఉండాలి, ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి డస్ట్ అవి పట్టకుండా, ఎలర్జీస్ ఏమి రాకుండా, కోల్డ్ అవి చేయకుండా ఉండాలంటే మనం బెడ్షీట్ చాలా ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండాలి. ఇంక ఈ మిర్రర్ ఎందుకు తుడుస్తున్నానంటే రోజు వెళ్ళి దానికి ముద్దులు పెట్టేస్తుంది మా ఇష, అందుకని చెప్పి క్లీన్ చేస్తున్నా. ఇంక ఇది అయిపోయాక ఇవాళ సండే కాబట్టి మంచిగా క్లీన్ చేసి మాఫింగ్ అవి పెట్టాలి. అండ్ ఇంకొక రోజు ఇవాళ ఇంకోటి స్పెషల్ ఏంటంటే అక్క బర్త్డే. సో దానికోసం చిన్నగా ఏదో ప్లాన్ చేసాం. సో అది కూడా ఉంది. సో త్వరగా ఇంట్లో పనులు అయిపోతే వెంటనే వెళ్ళి బయటికి వెళ్దామని ప్రిపేర్ అవుతున్నాను అనమాట. సో ముందు రోజు వాష్ చేసిన బట్టలు ఎప్పుడు నేను వాషింగ్ శనివారం పెట్టుకుంటా. సండే కూర్చుని ఫోల్డ్ చేసుకొచ్చి మంచిగా మూవీ చూస్తూ అనుకుని. బట్ సండే ఎలా కాదనుకున్నా డే లేజీగానే స్టార్ట్ అవుతుంది. నేను 8-9 అలా లెగుస్తా పాపతో పడుకుని. సో ఇంకా ముందు రోజు నైట్ మా అమ్మాయి చేసే ఘోరాలన్నీ నెక్స్ట్ డే మార్నింగ్ సెట్ చేసుకోవాలన్నమాట. ఇంకా నైట్ ఏమైందంటే ఇక్కడ ఫోటో ఫ్రేమ్ పెట్టాను అలా కటన్ మీద, అది పడిపోయింది. ఏదైనా గ్లాస్ వెజిల్ ఏమైనా విరిగిపోతే ఆ రోజు బ్యాడ్ సైన్ అంటారు. బట్ ఐ హోప్ ఏం అవ్వకూడదని అనుకున్నాను అవ్వాలా. అండ్ నైట్ హిట్ ఇంజెక్షన్ అంట. ఇది ఏంటంటే హిట్ స్ప్రే కాకుండా అక్కడక్కడ ఆయింట్మెంట్స్లో పెడితే ఈ కాక్రోచెస్ అవి ఉంటే పోతాయంట. సో సాటర్డే నైట్ పెట్టా, ఎందుకంటే సండే నేను ఇంట్లో ఉండను కదా, కిచెన్లో వంట కూడా ఏం చేయను అని చెప్పి నైట్ ఇంజెక్షన్స్ అక్కడక్కడ ఆయింట్మెంట్స్ పెట్టారనమాట. చాలా కాక్రోచెస్ చిన్న చనిపోయినాయి. మీరు నా ముందు బ్లాగ్స్ చూసింటే నేను కిచెన్ క్లీనింగ్ రీసెంట్గానే చేశా, 1 month కూడా అవ్వలే. బట్ కాక్రోచెస్ ఎందుకు వచ్చేస్తున్నాయో తెలీదు. మా ఆయన ఏమో స్ప్రే కొట్టినారు, పాపకి అదైతే ఇదైతే వద్దు అని చెప్పి. ఇంకా అవన్నీ క్లీన్ చేసి దాని వాటర్ అవి మంచిగా స్టెరిలైజ్ చేసిన తర్వాతే వాటర్ ఫిల్ చేస్తా, అది కూడా కోల్డ్ వాటర్. ఇంకా అక్క బావ టెంపుల్కి వెళ్ళి వచ్చారనమాట. సో అక్క బర్త్డే ఈసారి చాలా సింపుల్గా నీట్గా తను అనుకున్నట్టుగానే చేసాం, ఎలాంటి హడావిడి లేకుండా చేయమంది. అండ్ ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా మాఫింగ్ అవి పెట్టుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు, ఇంత చదువుకొని జాబ్ మానేసి ఇంట్లో కూర్చుని పనులు చేసుకుంటుంది, గిల్టీగా ఫీల్ అవుతున్నావునా అని. గిల్టీగా ఏం ఫీల్ అవ్వట్లేదు, కానీ అప్పుడప్పుడు బాధ వేస్తుంది. అబ్బా, జాబ్ చేస్తుంటే బాగుండు కదా, నేను కూడా మా హస్బెండ్కి చేసినట్టు ఉంటుంది అనుకుంటుంటాను. బట్ ఓకే, ఇది ఒక పాజ్ లాంటిది, ఇది కూడా ఒక హెల్తీ పాజే అనుకుని నేను అనుకుంటున్నాను. ఇంత పని అయినా ఇంకా పని ఉంది. ఏంటనుకుంటున్నారా? ముందు రోజు ఉతికిన బట్టలన్నీ ఫోల్డ్ చేయాలి. నాకు అస్సలు నచ్చని చెత్త పని అంటే ఇదే మరి. అండ్ కోల్డ్ చేసేసింది, హాట్ వాటర్ తాగుతున్నా, ఎంత తాగినా కోల్డ్ తగ్గట్లేదు. ట్యాబ్లెట్స్ అవి వేసుకొని ఇంకా ఫీడింగ్ ఇస్తాను కదా పాపకి, అందుకని చెప్పి ట్యాబ్లెట్స్ అవి ఎక్కువ వేసుకోను అనమాట. ఇంకా క్విక్ గెట్ రెడ్ విత్ మీ చేసేద్దాం. మాయిశ్చరైజర్, క్రీమ్, జస్ట్ పౌడర్, అంతే, అంతకుమించి పెద్దగా ఏముండదు. స్కిన్ కేర్ రొటీన్ ఏదైనా సజెస్ట్ చేయండి పోస్ట్ మార్టం మదర్స్కి. చూసారు కదా నా ఫేస్ అంత డల్ అయిపోయిందో. ఫాలో అవుతాను, మళ్ళీ ఆపేస్తాను. ఎలా కదా కన్సిస్టెంట్గా చేయాలని అనుకుంటున్నాను, బట్ నా వల్ల కావట్లేదు. ఇవన్నీ చేశాక ఇంట్లో ఒక ధూప్ స్టిక్ వెలిగిస్తే, లేదా ఒక సాంబ్రాన్ని వెలిగిస్తే ఏ వేరు, ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇంకా సాంబ్రాన్ని అవి వేసేసి అక్క ఏమందంటే బర్త్డేకి నేను ఒక ఫుడ్ డొనేషన్ చేస్తాను, నాకు ఎలాంటి పెద్ద బర్త్డే సెలబ్రేషన్స్ కేక్స్ అవి ఏమొద్దు అంది. ఓకే అని చెప్పి సింపుల్గా అక్కకి బయట ఫుడ్ డొనేట్ చేయడానికి వెళ్ళాం, ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత. సో చిన్నగా కేక్ కటింగ్ చేశాను, నాకు క్లిప్స్ కూడా పెద్దగా ఏం లేవు, సో అందుకని చెప్పి ఏం యాడ్ చేయట్లేదు. అండ్ రీసెంట్గా నేను పోస్ట్ చేసిన ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ వీడియో చాలా బాగా వెళ్ళింది. అండ్ అందులో చాలామంది స్కాన్స్ కోసం వాటి కోసం చేయమన్నారు. సో నేను ఎవ్రీ మంత్ ఎలా ఉంటుంది ప్రెగ్నెన్సీలో త్రూ అవుట్ 9 months అనేది నేను ఒక సిరీస్ లాగా తీసుకొస్తాను. సో దట్ చాలామంది యూస్ఫుల్ అవుతుంది. నేను ఎలా ఫీల్ అయ్యాను, నాకు ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నానో అలాంటి వీడియోస్ అన్ని నేను ఇప్పుడు చేస్తాను. నాకు కొంచెం టైం దొరికినప్పుడల్లా ఖచ్చితంగా చేసి మీకు ఇస్తాను. ఇంకా పాపను కూడా తీసుకెళ్ళామన్నమాట. సో ఇంకా అక్క ఉందంటే ఫుల్ హైపర్ యాక్టివ్ అయిపోద్ది అనమాట, పిచ్చగా ఆడేసుకుంటుంది. సో తనను కూడా తీసుకెళ్దామని చెప్పి తీసుకెళ్ళాం. జాలీగా డ్యాన్స్ వేసుకుంటూ మంచిగా అక్క హ్యాపీగా ఫుడ్ డొనేట్ చేసింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మా పాపకి ఒక లైక్ వేయండి. బాయ్, దట్స్ ద వీడియో.